can reveal many things. ఆ లిట్మస్ టెస్ట్ చేసినప్పుడు చాలా విషయాల్ని బయలుపరుస్తుంది. And Lord has done the same test to Abraham. ప్రభువు కూడా అబ్రహాము విషయంలో అదే పరీక్ష చేశాడు. What type of a servant he was. తాను ఎలాంటి సేవకుడుగా ఉన్నాడో. As I already mentioned, basically and mainly we have only two problems. నేను చెప్పినట్టుగా మనకు ప్రాముఖ్యంగా రెండు సమస్యలు ఉంటాయి. One is ఒక సమస్య money. డబ్బు. Second one, రెండవది position. స్థానాలు. Anybody die for these two, you will see the heaven upon this earth. ఎవరైతే ఈ రెండిటి విషయాల్లో చనిపోతారో అలాంటి వారు ఈ లోకములో పరలోకాన్ని We చూస్తారు. have to literally die. మనము నిజముగా చనిపోవాలి. Money and position. డబ్బు, స్థానాలు. You tell me another problem. ఇంకో సమస్య చెప్పండి. Oh no, not only these two, there is another problem. ఈ రెండు సమస్యలే కాదు ఇంకా సమస్యలు All those ఉన్నాయి. problems are connected with these two. ఆ సమస్యలన్నీ కూడా ఈ రెండింటితోనే సంబంధం కలిగి ఉంటాయి. Greatest problem money. సమస్యల్లో కూడా డబ్బు. Greatest problem money. గొప్ప సమస్య డబ్బు. Everywhere fighting. ఎక్కడ చూసినా తగువే. For money only. డబ్బు కొరకు. For money only. డబ్బు కొరకు. Secondly, రెండవది position. స్థానాలు, Power. అధికారం, Authority. శక్తి. Every other thing, I don't see. If you see some other, it may be. I don't see basically the greatest problem. If these two problems solves in our individual life, our individual life will become heaven upon this earth. మూల కారణాలు చూసినప్పుడు ఈ రెండింటి తప్ప నాకు వేరే విషయాలు ఏవి కూడా కనబడవు. ఒకవేళ మీకు కనబడవచ్చు. ఈ రెండు విషయాలను మన జీవితంలో నుండి తీసివేసినట్లయితే పరలోకమును మన జీవితంలో అనుభవించగలుగుతాము. Yes, God taught me this. I learned this. I practice it. దేవుడు నాకు ఈ రెండు నేర్పించాడు, నేర్చుకున్నాను, దీన్నే నేను పాటిస్తున్నాను. Thousands are listening. 1,000 మంది వింటున్నారు. They will say he's a hypocrite. ఒకవేళ అబద్ధమైతే నన్ను వేషధారి They will అంటారు. say he's a liar. తాను అబద్ధికుడు అంటారు. How dare we have to speak lies upon the pulpit? పుల్పిట్ పైన నిలబడి అబద్ధములు మాట్లాడాలంటే ఎంత ధైర్యం ఉండాలి? ధైర్యం అంటే ద డెవిల్స్ ధైర్యమే ఉండాలి. ఇంకేం ధైర్యం అంటే ఎక్కడి నుండి వస్తుందా ధైర్యము? సాతానే ఇస్తుంది ఆ ధైర్యం. ఆ ధైర్యం ఉంటే తప్ప మాట్లాడలేను. These are the things the Lord has spoke to me. What I learned, what I practice even till today. ప్రభువు నాతో మాట్లాడింది, నాకు నేర్పించింది రెండు విషయాలు నేటి వరకు, ఈ దినము వరకు నేను పాటిస్తున్నాను. Yes, God has saved me. దేవుడు నన్ను రక్షించాడు. God has called me. దేవుడు నన్ను పిలిచాడు. God has given me the ministry. దేవుడు నాకు ఆయన పరిచర్యనిచ్చాడు. Of course, I don't have that heading, that full-time God servant. నేను ఆ సంపూర్ణమైన సేవకుడును అన్న మాట నాకు లేకపోవచ్చు. See, that's all God's choice. అదంతా కూడా దేవుని